Speak now. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా. యాక్చువల్గా 2 ట్రైలర్స్ని, సాంగ్ని సో ఇంత రీచ్ వెళ్ళిందంటే కేవలం మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మీమర్స్ కానీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ఈవెంట్కి బ్రహ్మానందం గారు, ఆలీ గారు, తర్వాత బండ్ల గణేష్ గారు వీళ్ళంతా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను నిజానికి కొంచెం టెన్షన్ తగ్గింది, వాళ్ళు వెళ్ళిపోయారు. సో రైట్ నౌ ఈటీవీ వాళ్ళు ఇచ్చినట్లుగా 499. సో ఇది చాలా మంచి డీల్. సో ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా వెళ్ళొచ్చు, చూడొచ్చు. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, ఐ గ్యారంటీ. ఫినిష్ చేసే ముందు డెఫినెట్గా కొంతమంది లైక్ దీనికి పనిచేసిన వాళ్ళ గురించి చెప్పాలండి. సో వాళ్ళకి నేను థ్యాంక్ యూ కూడా చెప్పుకోవాలి. సో అందులో మెయిన్గా డిఓపి రిత్విక్. సో ఈరోజు మీరు చూస్తున్నటువంటి ప్రతి విజువల్, నేను కానీ తను కానీ ప్రీ ప్రొడక్షన్లో కూర్చొని చేసుకున్న ప్రతి షాట్ ఈరోజు మీ ముందుకి అతను చాలా బాగా తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ మామ బ్రో. ఎక్కడున్నావు? ఓకే, డన్. సో దీని తర్వాత నిజానికి రిత్విక్ కన్నా ముందు మిథిల్కి చెప్పాలి. యాక్చువల్గా కథతో పాటు ఈరోజు స్పీచ్లో కూడా సగం లాగేశాడు. సో డైలాగులు, కథ డైలాగులతో పాటు స్పీచ్లో కూడా సగం లాగేసాడు. సో మిథిల్కి థ్యాంక్ యూ. కొంచెం ఓవర్గా ఉంటుంది మన ఇద్దరి మధ్య. సరే. సో తర్వాత శివ ఈ సినిమాకి కో డైరెక్టర్గా చేసిన పర్సన్. బేసిక్గా కో డైరెక్టర్ అంటే ఆయనకు నచ్చదు, కానీ అప్కమింగ్ డైరెక్టర్. సో శివ, థ్యాంక్ యూ శివ. ఈరోజు కూడా కొంచెం అదే డీసీపీ కాపీ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే తనే నా దాకా కూడా రానివ్వకుండా ఫైనల్ దాకా చూసుకొని అది కంప్లీట్ చేసి ఇటు వచ్చాడు. థ్యాంక్ యూ శివ. సో అండ్ పర్టికులర్గా ఈ సినిమాలో చెప్పాల్సింది మ్యూజిక్ అండి. సో మీరు టీవీలో కానీ లేదంటే పైరసీ చూడాలండి, ఇప్పుడు తగ్గిపోయింది. సో అలా చూస్తే ఈ సినిమా మజా తెలవదు. సో డెఫినెట్గా మీరు థియేటర్లో ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న దాంట్లో చూస్తే ఈ సినిమాకున్న మ్యూజిక్లో మజా తెలుస్తుంది. సో రంజన్ రాజ్ గారు మ్యూజిక్ చేశారు. సో ఆయన ఎంత బాగా చేశారో ఆయనకు సపోర్టివ్గా ప్రదీప్ అని సౌండ్ ఎఫెక్ట్స్ చేశారు. సో హాయ్ బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరిద్దరు రంజన్తో కలిసి మీరు ఇచ్చిన సౌండ్ ఎఫెక్ట్సే సినిమాని ఈరోజు మంచి పొజిషన్ నిలబడుతుంది. చాలా సీన్స్ని ఎలివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలు మనోజ్, సో ఆల్రెడీ సెట్ చేశాడు మనుషుల్ని. మనోజ్ థ్యాంక్ యూ. చాలా షార్ప్గా, స్వీట్గా ఎడిట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అండ్ సో అగైన్ అంటే ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను. సో నేను ఎన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, సో ఆల్వేస్ ఫస్ట్ థ్యాంక్ యూ శివాజీ గారికే. ఎందుకంటే నా ఫస్ట్ హీరో అండ్ నా ఫస్ట్ ప్రొడ్యూసర్. సో థ్యాంక్ యూ సార్. అండ్ లయ గారు ఉత్తరాన్ని ఉతికారేశారు. థ్యాంక్ యూ. సో చాలా బాగా చేశారండి. అంటే నేను కొత్తగా చెప్పడం ఏం లేదు, మీరు ఎలాగో బాగానే చేస్తారు. సో రోహన్, వాడు కూడా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ రా. అండ్ ప్రిన్స్ అన్న, కరణ్, ఇమాన్యుయల్, చిత్రన్న, ఎవ్రీవన్. సో ప్రతి క్యారెక్టర్ మీరు చూస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్కి ఒక రౌండ్ ఆఫ్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ చైతు చేసిన చిన్న రోల్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. సో బాగా చేశాడు. సో ఎవ్రీబడి, నేను ఎవరి పేరైనా మర్చిపోతే ఐఎమ్ వెరీ సారీ. అండ్ బోలే అన్న, కొరియోగ్రాఫర్ జితు మాస్టర్, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయింది సారీ, నెక్స్ట్ మీటింగ్లో చూసుకొని ఇప్పటికే లేట్ అయిపోయింది. సో నా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. సీను, ధనుష్, కావ్య, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధీర్ గారు. యూఆర్ వెరీ టాలెంటెడ్. డెఫినెట్గా ఆ టాలెంట్ని March 6న మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా విబిజి రాజు గారిని మాట్లాడాల్సింది